రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో అవకాశం లభించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నానని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. తనకు కుల మత పిచ్చి లేదని, మత విద్వేషాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వ్యతిరేకమన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక మతిప్రమించి మాట్లాడుతున్న జోగురామన్న రాజకీయ చాప్టర్ క్లోజ్ కానుందని, రాబోయే ఎన్నికల తర్వాత పారిపోయేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు. జోగురామన్న అమ్ముడు పోయినటువంటి బీజేపీది పాయల్ శంకర్ అనేటువంటి వ్యక్తి జోగురామన్నకు గుత్తగా జోగురామన్న బూట్లకు పాయల్ శంకర్ ఆదిలాబాద్ లో బీజేపీని రాసి చేసాడు అని ప్రజలందరూ అనుకుంటున్నారు. మా సర్వేలలో అదే తేలింది. ఇద్దరు జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరి ఆత్మ ఒకటే, వాళ్ళ శరీరాలు వేరు. జోగురామన్న కోటెత్తే పాయల్ శంకర్ కేసినట్టే, పాయల్ శంకర్ కేస్తే జోగురామన్న కేసినట్టే అని ప్రజలందరూ అనుకుంటున్నారు. జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు కలిసి భూములు ఆక్రమిస్తారట, దందాలు చేస్తారట, పొత్తుల దందాలు చేస్తారు, భూములు కబ్జాలు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు, అన్ని చేస్తారు. పొద్దునిండా దొంగతనాలు చేస్తారు. జోగురామన్న పాయల్ శంకర్ కలిసి రాత్రి ఇద్దరు వాటాలు పంచుకుంటారని ఆదిలాబాద్ ప్రజలందరూ కోడై కూతుంటే తట్టుకోలేక ఇక బీజేపీ ఇక్కడ జోగురామన్నకు టీఆర్ఎస్ కు సరెండర్ అయిందనేటువంటి ఉద్దేశంతో అధికార పార్టీలో నుంచి ధైర్యంగా 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలోకి నేను మారినా దానికి గర్వపడుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ జోగురామన్నని బీఆర్ఎస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్న కేంద్రం మొత్తంలో పోరాడుతున్నటువంటి పార్టీ. అలాగే మత విద్వేషాలు భయంకరంగా ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తానడం ఇదేం పిచ్చితనం, ఇదేం పిచ్చి చేష్టలు. ముస్లింలల్లా 90% మంది పేదోళ్లే, గరీబోళ్లే. ఉల్లిగడ్డలు అమ్ముకుంటారు, ఎల్లిగడ్డలు అమ్ముకుంటారు, డబల్ రోటీలు అమ్ముకుంటారు, పండ్లు అమ్ముకుంటారు. ఆ పేదోళ్ల మీదకి పోయి కొట్టి చేస్తే ఏమవుతుంది? ఇవన్నీ కూడా నేను భరించలేకపోయినాం. ఈ పిచ్చి ప్రేలాపనలు, మత విద్వేషాలు తెలంగాణకు కూడా రావడం. అభివృద్ధి చేద్దామయ్యా, బీఆర్ఎస్ నోడగొడదాం, 4 స్కూళ్లు కడదాం, అభివృద్ధి చేద్దామంటే ఆ మసీదుని వలగొట్టు, ఈ గుడిని వలగొట్టు, మీ బొంద వలగొట్టు, ఇవన్నీ కూడా మీ దరిద్రం దాపురించి మీకు పోయే కాలం ఇది తెచ్చి కర్ణాటకలో ఇట్లనే హలాల్ హిజబ్ అంటావు, నీ బొంద అంటావు, నీ భోషానం అంటావు, తీసుకుపోయి నేను బొందల గడ్డల మీద పెట్టిను. ఇదేగా అభివృద్ధి చేయడం చేతగాక ఏదో ఒక పిచ్చి ప్రేలాపన, మతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదేనా పద్ధతి? అరే దేవుడు ధర్మము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిక్ ఒక్కొల్ని పూజిస్తాడు, ముస్లింలు ఒక్కళ్ళు పూజిస్తారు, హిందువులను ఒక్కళ్ళు పూజిస్తారు. మళ్ళీ హిందువులలో కూడా మనం ఒక్కొక్క దేవుని పూజిస్తాం. కొంతమంది వైష్ణవులు ఉంటారు, కొంతమంది శైవులు ఉంటారు, కొంతమంది అడ్డం బొట్టు పెట్టుకుంటాం, కొంతమంది నిలువు బొట్టు పెట్టుకుంటాం, వైష్ణవులం ఉంటాం. ఒక్కొక్క